కాంగ్రెస్ కూడా ఈ జూన్లో కాంగ్రెస్కు సంబంధించి కూడా కొత్త పీసీసీ రేస్లో ఎవరు ఉంటారనేటువంటి దానిపైన బాగా చర్చ సాగుతున్నది. ఎవరు ఉంటారనేటువంటి దానిపైన అయితే అక్కడ కూడా బీసీ, కాంగ్రెస్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అయితే రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి బీసీ అధ్యక్షుడు కావాలనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చ సాగుతుంటే మధు యాష్కి అవుతారా లేదా? మధు యాష్కి పైన చాలా పరిచయాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ తోటి, సోనియా గాంధీ తోటి, శ్యాంపీట్రోడ తోటి వాళ్ళందరితో నేరుగా సంబంధాలు ఉన్నాయి. లేదంటే ఇప్పుడు జహీరాబాద్ నుంచి గెలిచినటువంటి సురేష్ షెట్కర్ కూడా ఇప్పుడు రేస్లోకి వస్తారు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా సురేష్ షెట్కర్ ఉంటారా లేదా పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి పదవిని వదిలేస్తాడా లేడా తెలియదు, కానీ పొన్నం ప్రభాకర్ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి బీసీ కోటాలో వస్తే ఇప్పటికే సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి నిరంజన్ కూడా నాకు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వండి, 50 సంవత్సరాలు పార్టీకి సేవ చేసినాను కాబట్టి నాకు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి మాట చెప్తున్నారు. వి హనుమంతరావు వీళ్ళంతా ఉన్నా కూడా బీసీ కోటాలో, వి హనుమంతరావు ఎప్పుడో 91లోనో 93లోనో చేశారు కాబట్టి మళ్ళీ చేస్తారనేటువంటి నమ్మకం లేదు. ఎవరు పీసీసీ అధ్యక్షుడు బీసీ అయితే బీసీలకు సంబంధించి ఇంతకంటే ఇప్పటికున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అవుతారనేటువంటిది కూడా కొంత రేవంత్ రెడ్డికి వాళ్ళకు మధ్య ఉన్నటువంటి దాని ప్రకారము మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ అధ్యక్షుడు అవకాశం ఉంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఎస్సీ అయితే సంపత్ కుమారు, అద్దంకి దయాకర్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టుగా ఉంది. సంపత్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, అద్దంకి దయాకర్ టికెట్ రాలేదు. వీళ్ళిద్దరు కూడా ఎస్సీ నాయకత్వంలో వస్తే వీళ్ళు కూడా అవుతారా? లేదంటే మల్లు రవి కూడా ఎంపీ గెలిచాడు కాబట్టి మల్లు రవి ఎందుకు కాకూడదు అనేటువంటి దానిపైన కూడా మల్లు రవి ఎంపీగా గెలిచాడు, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మల్లు రవికి ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి కూడా చర్చ సాగుతున్నది. ఇక మిగిలినటువంటి దాంట్లో గెలిచినటువంటి ఎంపీలలో కూడా ఈ అధ్యక్ష పదవికి రేస్లో ఉన్నటువంటి వాళ్ళు తక్కువగానే అని చెప్పుకోవచ్చు. రెడ్డికి ఒక ఎస్టీకి ఇస్తే బలరాం నాయక్, ఎంపీగా గెలిచినటువంటి బలరాం నాయక్ గతంలో కేంద్రంలో సహాయ మంత్రిగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి బలరాం నాయక్ పీసీసీ అధ్యక్షుడిగా ఎందుకు కాకూడదు ఎస్టీలలో అనేటువంటి చర్చ సాగితే వీళ్ళ పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు ఎవరనేటువంటిది బాగా చర్చ సాగుతున్నది. ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా నా టర్మ్ అయిపోయింది, ఇప్పటికే జాతీయ నాయకత్వానికి నేను చెప్పేసిన కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించుకోవడంలో పూర్తి స్థాయిగా జాతీయ నాయకత్వానికి స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సరే, మిగిలినటువంటి వాళ్ళు పోటీపడి కాంగ్రెస్లో కింది నుంచి డైరెక్ట్గా నేరుగా ఇటు సోనియా కుటుంబానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్న ఆశ్చర్యం లేదు. వీళ్ళందరూ కాకుండా అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఎవరైనా పోయి తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది.